రాత్రంతా జేసీపీలు మొత్తం ఫారెస్ట్ ని క్లియర్ చేస్తుంటే పొద్దునన్నీ నెమలిలు అరుస్తున్నాయి, పక్షులు నెమలిలు. ఆ వీడియో మీరు కూడా అందరు చూస్తున్నారు. నిన్న సాయంత్రము ఒక జింక చనిపోయింది. జింకలే లేనన్నాడు, జింకలు చచ్చిపోతున్నాయి. జింకలన్నీ మా హాస్టల్ వైపు వస్తున్నాయి. హాస్టల్ దగ్గర అంతా జింకలు ఉన్నాయి. వేరే వేరే పక్షులు, చిన్న చిన్న స్వాన్స్ అవన్నీ అక్కడంతా వచ్చేసినాయి. ఇప్పుడు ఏ గుంట నక్కలు తప్ప ఏ జంతువులు లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇవన్నీ మరి జంతువులు కాదా? రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. అప్పుడన్నా మనం అర్థం చేసుకోవాల్సింది. మన భూములను అమ్ముకొని రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతమంది ఉన్నారన్న వెస్టర్న్ హైదరాబాద్ లో ప్రజలు? హైదరాబాద్ లో ఏమైనా డెవలప్మెంట్ ఎక్కడ అందరూ వచ్చి ఉంటున్నారంటే అది ఈ చుట్టుపక్కలే ఉంటున్నారు. అలాంటి ప్రజలు ఉండే చోట మీరు వాళ్ళకి పీల్చుకునే గాలి కూడా కాలుష్యం అయ్యేటట్టు చేస్తున్నారు. ఇదెక్కడి ప్రజాపాలన? అసలు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా మొత్తం ఫారెస్ట్ ని ఎలా క్లియర్ చేస్తారు?